మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్న అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము మరి ప్రభువారు సిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు ధ్యానం చేయడం జరిగింది. మరి ఈరోజు మిగిలిన 4 మాటలు కూడా మనం ధ్యానం చేద్దాము. ప్రభువారు పలికినటువంటి మాటల్లో ఎంతో అమూల్యమైనటువంటివి, ఎంతో శక్తి కలిగినటువంటివి. వాటిని మనం ధ్యానం చేసి వాటి నుంచి మనము అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి. 4వ మాటగా మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నాను. బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. ప్రభువారు మరి ఇక్కడ పలికినటువంటి మాట 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన పలకడం జరిగింది. అయితే అందరూ అనుకుంటున్నారన్నమాట ఏలియా అని పిలుస్తున్నారు, లేకపోతే ఇంకెవరినో ఆయన పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మరి ఈయనని రక్షిస్తారేమో అనేసి చూస్తూ ఉన్నారు. కానీ ప్రభువారు పలికినటువంటి మాటలో కనుక చూసుకుంటే నా చేయి ఎందుకు విడిచితివి అని ఆయన అడుగుతూ ఉన్నారు. చేయి విడవడం అంటే ఒక్కొక్కసారి మనము దేవుని చేయి విడిచిపెట్టేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి దేవుడు మన చేయి విడిచిపెట్టేస్తూ ఉంటాడు. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఎందుకు మనము దేవుని చేయి విడిచిపెడతామంటే ఈ లోకపు ఆశలు వెంబడి పరిగెత్తడానికి, మన యొక్క ఆశలు తీర్చుకోవడానికి, మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి దేవుని నుంచి చేయి విడిపించుకొని దూరంగా జరిగిపోతూ లోకపు ఆశలు వెంబడి పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోతామంట, మరణ లోయల అంచుల వరకు మనం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి దేవుడు ఎందుకు మనల్ని చేయి విడిచిపెడతాడు అని అంటే మనము చేస్తున్నటువంటి పనులను బట్టి మనము దుర్మార్గంగా దుష్టులుగా భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినప్పుడు ఆయన మనల్ని విసర్జించేస్తాడు, మనల్ని ఆయన విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మన పాపములు మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయడము జరుగుతూ ఉంటుంది. ఆయన చెప్తున్నటువంటి మాట, నేను పవిత్రుని గనుక మీరు నా దగ్గరికి ఎట్లా రావాలి, పవిత్రంగా రావాలి, పరిశుద్ధంగా రావాలని చెప్తూ ఉన్నారు. మరి మన పాపలము కదా, మరి పాపలం అయినప్పుడు మన పాపములను ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తామో అప్పుడే మనం పరిశుద్ధులుగా మారుతాము. అయితే మరి పరిశుద్ధత కోసము పాత నిబంధన గ్రంథంలో కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరము కూడా బలులు అర్పణలు జరుగుతున్నవి. ప్రధాన యాజకుడు తన కోసము తన కుటుంబం కోసము సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసం దగ్గరికి ఆయన వెళ్తూ ఉండేవాడు, రక్తాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వాడు. అంటే మరి ఆజ్ఞ ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారము 2 మేకలను అక్కడ ఆయన తీసుకోవడం జరిగేది. ఒక మేక ఏమో యాజకుని కోసము, ఇంకొకటి ఏమో ప్రజల కోసము. యాజకుని కోసం తీసుకున్నటువంటి మేక అది తీసుకుని దానిని మరి చక్కగా బలి అర్పణ చేసి పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పణ చేసి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి మందసం మీద 7 సార్లు ఆయన ప్రోక్షించేటువంటి వారు. తర్వాత 2వ మేక కనుక చూసుకుంటే విడువబడ్డది, చీటీలు వేస్తూ ఉంటారన్నమాట. మొదటి దాని మీద 2 మేకలు తీసుకున్నప్పుడు ఒకటి చీటీలు వేసినప్పుడు ఒకటి యెహోవాకని, ఒకటేమో విడిచిపెట్టడానికని. ఎప్పుడైతే విడిచిపెట్టుట అనేటువంటి చీటీ పడినటువంటి మేక కనుక చూసుకుంటే అహరోను తర్వాత అదేవిధంగా యాజకులు అందరూ కూడా ఆ యొక్క మేక మీద చేతులు పెట్టి ప్రజల యొక్క సమాజం యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క పాపములు కూడా ఆ యొక్క మేక మీద మోపి దానిని విడిచిపెడుతూ ఉంటారనమాట. అది విడిచిపెట్టినప్పుడు అది అరణ్యంలో నుంచి బయలుదేరి అట్లాగా ప్రయాణం చేస్తూ ఎడారిలోనికి అది వెళ్ళిపోతుంది. ఎడారిలోకి అంటే అరణ్యము, ఈ లోకము అనేటువంటి అరణ్యము నుంచి ఎప్పుడైతే ఎడారిలోనికి వెళ్ళిపోతుందో ఎడారిలో మేక జీవించడం చాలా కష్టము, భయంకరమైనటువంటి పరిస్థితి. కింద అంతా దాని కాళ్ళు మొత్తం ఆ ఇసుక విపరీతమైనటువంటి ఎండతో ఎండిపోయినటువంటి ఆ ఇసుక, కాలిపోతున్నటువంటి ఇసుకలో కాళ్ళు పెట్టినప్పుడు దాని చర్మం అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది, కాళ్ళలోంచి రక్తం కారుతూ ఉంటుంది. అదేవిధంగా ఎండకి దాహమైపోతూ ఉంటుంది. పైనుంచి వస్తున్నటువంటి ఎండకి ఏమాత్రం కూడా తట్టుకోలేక కొంచెం దూరం ప్రయాణం చేసి అది అక్కడే మరి పడిపోయి విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడవడం జరుగుతుంటుంది. దీనిని ప్రాయచిత్త బలి అంటారు. అంటే ఇక్కడ కనుక చూసుకుంటే మరి ఇక్కడ విడవబడడం అన్నది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రభువారు
ఆయన ప్రధాన యాజకుడుగా మన కోసము, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన పవిత్రుడయ్యుండి కూడా మన పాపముల కోసము ఆయన అపవిత్రుడుగా మారి ఉన్నాడు. గెత్సేమనేటువంటి తోటలో ఆయన తన ముందు ఉన్నటువంటి గిన్నెలోనిది అంతా కూడా త్రాగినప్పుడు, ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట బిందువులు అన్నీ కూడా రక్తం కింద మారిపోయినాయి. అంతగా వేదన పడ్డాడు. ఆ యొక్క పాపములన్నీ కూడా ఆయన భరించి, పాపం ఎరిగినటువంటి ఆయన, పరిశుద్ధుడైనటువంటి ఆయన పాప పరిహారార్థ బలిగా మన కోసము, ఎందుకంటే మనకి ప్రాయశ్చిత్తము చేయడం కోసము ఆ యొక్క యెరూషలేము వీధుల గుండా ఆయన కూడా కాళ్ళలో నుంచి రక్తము, తలలో నుంచి రక్తము, భయంకరమైనటువంటి ఎండ, సిలువ అంటే అది మన యొక్క పాపములన్నీ కూడా మోసుకుంటూ ఆయన కల్వరికి వెళ్ళినప్పుడు మరి అన్నీ కూడా మనకి ఆ యొక్క ధర్మశాస్త్రంలో అన్నీ కూడా అక్కడ నెరవేర్చడం జరిగింది. అందుకనే ఆయన అంటున్నాడంట, విడువబడట బహు ఘోరం అనేసి. మనము విడువబడకోకుండా ఉండడానికి ప్రభువారే మన కోసము ఆయన 2 బలులు కూడా ఆయనే తన వేసుకుని ప్రాణాన్ని అర్పించడం జరిగింది. అందుకనే ఆయన అంటున్నాడంటే, విడువబడము, తండ్రి నా చేయి నీవు ఎందుకు విడిచావు అనేసి ఆయన చెప్తుండడం జరిగింది. అలాగే తర్వాత మరి 5వ మాట కనుక చూసుకుంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటనమాట, నేను దప్పికొని ఉన్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. దప్పికొని ఉన్నాను, దప్పికొని ఉండడం అంటే ఆయన అనేక మందికి దాహం తీర్చినటువంటి ప్రభువారు. మరి దప్పికొనినటువంటి వారిలా నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు, ప్రతి వారికి కూడా దాహం తీర్చేటువంటి దేవుడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతూ ఉంటుంది. మరి ఆయన దప్పికొన్నాను అని ఎందుకు చెప్పారు అంటే ప్రవచనాల నెరవేర్పు జరగడానికి కూడా ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. కీర్తన మరి 69వ కీర్తన 21వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నేను దాహానికి అడిగితే వారు చేదు చిరకాని ఇచ్చారు అనేసి. నిజమే, ఎట్లాంటి అంటే చేదు చిరకాని అక్కడ ఇవ్వడము జరిగింది. 1000 సంవత్సరాల క్రితమే దావీదు మరి ఈ యొక్క కీర్తనలో అన్ని కూడా రాయడము జరిగింది. మనం కూడా చూస్తూనే ఉన్నాము. మరి ఆయన శుక్రవారం ముందు రోజు నుంచి కూడా ఆయన పట్టుకున్నటువంటి సైనికులను ఆయన ఎంతగానో హింసించారు, ఎంతగానో బాధించారు. ఆయనను కొట్టారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, భయంకరమైనటువంటి హింసకు గురి చేస్తున్నారు. కనీసము అప్పుడు కూడా ఎవరు ఆయనకి ఒక చుక్క నీళ్లు ఇచ్చినటువంటిది మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఆ యెరూషలేము మరిలో ఆయన తిరిగి మరి అంతసార్లు ఆయన 14 సార్లు క్రింద పడిపోయినా కూడా మళ్ళా లేచి ఆయన ప్రయాణం సాగించి వచ్చిన తర్వాత మరి ఆయన ఆ యొక్క సిలువ మీద పలికినటువంటి ఈ యొక్క 5వ మాట కనుక చూసుకుంటే, నేను దప్పిగొలుచున్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రవచనాల నెరవేర్పు కోసం బైబిల్లో ఉన్నటువంటిది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటిది, వ్రాయబడ్డటువంటి ప్రతి మాట కూడా జరిగి తీరుతుంది. అది ధర్మశాస్త్రము, అదేవిధంగా ప్రభువారు చెప్పినటువంటి మాట కూడా. ఆయన ఒక మనిషి కుమారునిగా ఆయన మరి ఎంతో దాహంతో ఉన్నారు. ఎవరైనా పడిపోయారనుకోండి, కళ్ళు తిరిగి పడిపోయారనుకోండి, ఇమీడియట్గా మనము మరి దగ్గర ఉన్నటువంటి వారు అంతా కూడా ఏం చేస్తారన్నమాట, నీళ్లు తాగండి అనేసి నీళ్ళు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభువారు తన యొక్క చేతులకి మేకులు కొట్టబడి ఉన్నాయి, కాళ్ళల్లో మేకు కొట్టబడి ఉన్నది, తల మీద మరి భయంకరమైనటువంటి ముళ్ళో కిరీటం ఆయన ధరించి ఉన్నారు. ఒక్కొక్క రక్తపు చుక్క ఆయనలోంచి కారిపోతూ ఉంటుంటే ఆయన ఎంతగా వేదన అనుభవిస్తున్నాడో మనకి తెలుసు, ఎంతగా బాధపడుతున్నాడో తెలుసు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన నాకు దాహము కావాలి, దాహానికి ఇవ్వండి అని అడిగితే నీళ్లు మాత్రమే ఎవరు కూడా ఇవ్వలేడు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎంత కఠినలో మనకి అర్థమవుతుంది. అంత కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుల కోసము ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మరి ఆయన సుకారా అనేటువంటి ఆ యొక్క గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఆమెని ఆమె మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అమ్మ దాహానికి నీళ్ళు ఇమ్మి అని అడిగిన తర్వాత ఆయన చెప్తారు, నేను ఇచ్చేటువంటి నీళ్లు కనుక మీరు త్రాగితే మరి ఇంకెప్పుడు కూడా మీకు దాహము కాదు, నేను ఇచ్చేటువంటి నీళ్లు జీవజలములు, అది ఎవరైతే త్రాగుతారో వాటిల్లో నుంచి, వారి యొక్క హృదయంలో నుంచి, వారి యొక్క కడుపులోంచి జీవజల నదులు పారుతాయి అనేసి అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక 2 విధాలుగా మనం చూడాలి. ఆయన సంపూర్ణమైనగా ఆయన మానవ కుమారుడుగా ఉన్నాడు, మనిషి కుమారుడుగా ఉన్నాడు, అదేవిధంగా దేవుని యొక్క కుమారునిగా ఆయన ఉంచి ఉన్నాడు. మరి దేవుని యొక్క మనిషి కుమారునిగా ఆయనకు దాహం అవుతుంది అన్నాడు. అయితే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా కనుక చూసుకుంటే ఆయనకు అవుతున్నటువంటి దాహము ఏంటి, ఆ దాహము అని కనుక చూసుకుంటే అక్కడ ఆమెతోటి చెప్పినటువంటి మాట, నీవు మరి చెప్తాడు కదా, ఆయన చెప్పినటువంటి
మాటను బట్టి ఆమెలో వచ్చినటువంటి మార్పు అనమాట. నిజమే, నా జీవితంలో జరిగినవన్నీ కూడా చెప్పినటువంటి ఈయనే మెస్సయ్య, ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని ఎప్పుడైతే ఆమె నమ్మిందో, విశ్వసించిందో, ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసి గ్రామంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను మెస్సయ్యను చూశాను, రండి రండి అని చెప్పినప్పుడు అనేక మంది ఆ యొక్క గ్రామస్తులంతా కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ గ్రామంలోనే 2 రోజులు ప్రభువారు వారందరికీ కూడా సువార్త అందించడం జరిగింది. అంటే ఆయన ఒక్క స్త్రీకి ఆయన సువార్త ఎప్పుడైతే ఆమె యొక్క దాహాన్ని తీర్చాడో, ఆమె ఆ మాట విన్నప్పుడు ఆమె యొక్క దాహము ఎప్పుడైతే తీరిందో, ఆ దాహము తీరిన వెంటనే ఆమె ఏం చేసిందనమాట, అనేక మందిని ప్రభువారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంటే ప్రభువారికి ఉన్నటువంటి దాహము ఆత్మల దాహం అనేసి మనము చెప్పొచ్చు. ఆత్మల కోసము ఆయన ఆరాటపడుతున్నారు, ఆత్మల కోసం ఆయన పోరాడుతున్నారు. నిజమే, మనము మరి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి మనము ఆయన మనకిచ్చినటువంటి పనిని మనము ఏ విధంగా చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, ఎన్ని ఆత్మలను మనము రక్షించగలుగుతున్నాము, రక్షించడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా లేదా అని కూడా మనము ఆలోచన చేయాలి. మరి అట్లాంటి ఆలోచన మనం చేస్తూ దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి భయంకరమైనటువంటి ఆ యొక్క నరకాగ్ని నుంచి బయటికి లాగడానికి మన ప్రయత్నాలు మనము చేయాలి. అప్పుడే ఆయన మనయందు ఎంతగానో సంతోషించడం జరుగుతూ ఉంటుంది. ఆయన కల్వరి సిలువలో మరి ఆ యొక్క భయంకరమైనటువంటి వేదనలో ఉండి కూడా ఆయన పలికినటువంటి మాట ఏంటనమాట, నాకు దాహం అవుతుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ దాహము అది శారీరకమైనటువంటి దాహము కాదు, ఆత్మీయ అయినటువంటి దాహము. అలాగే మరి 6వ మాట కనుక చూసుకుంటే ఆయన చెప్పినటువంటి మాట 6వ మాట మరి సమాప్తమైనది అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క సమాప్తము అని కనుక చూసుకుంటే ఏంటి సమాప్తము, దేని గురించినటువంటి సమాప్తము? ఆయన మరి ఈ లోకానికి వచ్చింది ఆయనకి ఇచ్చినటువంటి పనిని ఆయన చాలా చక్కగా చేయడము తండ్రి తనకి ఇచ్చినటువంటి పనిని అంతా కూడా ఎంతగానో ఆయన ఎన్ని కష్టాలైనా కూడా, ఎంత బాధ అయినా కూడా తను అనుభవించి ఆయన వాటిని నిర్వర్తించడం జరిగింది. నిజమే, మరి ఆయన చెప్పినటువంటి మాట కనుక చూసుకుంటే ఎంతో అమూల్యమైనటువంటి ఆ యొక్క మాట సమాప్తమైనది అనేసి ఆయన కేక వేస్తున్నారు. మామూలుగా ఎండ్ అంటే మనం ఏమనుకుంటాము, తర్వాత మరియు ఇంకా ఉందనుకుంటాము, కానీ ఈ ఎండ్ అంటే మాత్రం ఇంకా సమాప్తం అయిపోయింది, ఇంకా అక్కడ ఏమి కూడా పని లేదు అనేసి. మరి ఏమి పని లేదు అంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని అంతా కూడా పూర్తి అయిపోయింది. అంతేకాదు ధర్మశాస్త్రం కూడా ఆయన సమాప్తం చేసి ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సమాప్తం చేసినటువంటి ఆయన బలులు అర్పించవలసినటువంటి అవసరము మనకి ఇంకా లేదు. మరి ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి బలులు, దహన బలులు మరి అర్పించడము, ప్రాయచిత్త బలి అర్పించడము జరుగుతూ ఉండేది. కానీ మరి మామూలు బలులు కనుక చూసుకుంటే ప్రతిరోజు కూడా బలులు అర్పణలు జరుగుతూనే ఉన్నవి. ఆయన ఈ యొక్క ధర్మశాస్త్రానికి సమాప్తం చేసి ఉన్నాడు. ఆయనే మరి ఆ యొక్క కల్వరి సిలువ మీద మన కోసము తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడము జరిగింది. తర్వాత ఇంకొక మాట కనుక చూసుకుంటే లాస్ట్ మాట ఏంటనమాట, నా ఆత్మను ఆ తండ్రికి చేతికి అప్పగిస్తున్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన తన యొక్క ఆత్మని మరి తండ్రి చేతిలో పెడుతూ ఉన్నారు. తండ్రి అంటే మన యొక్క తండ్రి మనల్ని మరి ఎంతగానో కాచి కాపాడేటువంటి దేవుడు. ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆయన చేసేసిన తర్వాత మరి చక్కగా మరి ఏం చేశాడనమాట, తన యొక్క ప్రాణాన్ని ఆయన యొక్క మరి ఆత్మని దేవుని యొక్క చేతిలో పెట్టడం జరుగుతుంది. మనము కూడా మన తండ్రి అయినటువంటి యేసయ్యని మనం ఎప్పుడైతే మన జీవితాలని మనం అంతా కూడా ఆయన చేతిలో పెడతామో ఆయన మనల్ని ఎంతగానో రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. ప్రతి వారు కూడా ఎవరైనా ఒకళ్ళు చనిపోతున్నారు అని కనుక ఉంటే ఏమని ఆలోచన చేస్తూ ఉంటారంటే, చనిపోతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి, వాళ్ళు ఏ మాట చెప్తున్నారు, ఆ మాట యొక్క విశేషం ఏమిటి అని చూస్తూ ఉంటారు. మానవులుగా ఎట్లా ఉంటుందంటే, ఏమి చెప్తున్నారు అంటే ఆస్తులన్నీ కూడా ఎవరికి రాసిస్తున్నారు, తండ్రి తర్వాత కుమారులకు వస్తున్నాయా, తండ్రి తర్వాత కుమార్తెలకు వస్తున్నాయా, లేకపోతే బంగారం ఎక్కడుంది అని ఆఖరి మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికినటువంటి ఆ యొక్క 7 మాటలు కనుక చూసుకుంటే ఎంతో అమూల్యమైనటువంటివి. అవి ఎందుకు అంటే అవి మన యొక్క ప్రాణాలని తెప్పరిల్ల చేసేటువంటి మాటలు, అవి మనల్ని పాపము నుంచి విముక్తి చేసేటువంటి మాటలు,
మాటలు, అవి మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి మాటలు, అవి మనల్ని రక్షించేటువంటి మాటలు. మరి అట్లాంటి మాటలు విన్నటువంటి మనము, వింటున్నటువంటి మీరు మరి ఎట్లాంటి మీలో ఎట్లాంటి మార్పు వస్తుంది? నిజమే, ఆయన మొట్టమొదటిగా పలికినటువంటి మాట కనుక చూసుకుంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడు క్షమ ఉంటుందంటే, మనం ఎప్పుడైతే ఇతరుల్ని ప్రేమిస్తూ ఉంటామో అప్పుడే మనము ఇతరుల్ని క్షమించగలుగుతూ ఉంటాము. అట్లాగే మరి రెండవ మాట కనుక చూసుకుంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేసి ప్రభువారు చెప్పడం జరిగింది. పరదేశంలో ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారన్నమాట, పాతాళానికి వెళ్ళి అక్కడ నుంచి ఆత్మలన్నిటిని కూడా తీసుకుని వచ్చి పరదేశంలోనికి వాటిని తీసుకురావడం జరిగింది. మరి మనకి ఇప్పుడు పాతాళానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడ ఉంటామంటే, ప్రభుతో పాటు పరదేశంలో మనకు కూడా ఆయన స్థానం ఇస్తాననేసి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. అట్లాగే తర్వాత మరి తండ్రిగా మరి కుమారునిగా తల్లిని అప్పగించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా మనము ఎంతగానో నిర్వర్తించాలి. కుటుంబాన్ని చూసుకోవడానికి, కుటుంబం పట్ల మన యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయో దానిని గూర్చినటువంటి మాట కూడా ఆయన మనకి తెలియజేస్తూనే ఉన్నారు. అదే నాలుగవ మాటగా కనుక చూసుకుంటే, విడిచిపెట్టడం చాలా భయంకరమని చెప్పాను. ఎందుకంటే ఆయన మరి ఎప్పుడైతే మన యొక్క పాపములు తన మీద వేసుకున్నారో, మన మీద ఉన్నటువంటి పాపములు అన్నీ కూడా ఆయన వేసుకున్నప్పుడు ఆయన ఏమీ పాపి కాదు. మరి పాప అయితేనే మరి చాలాసార్లు అక్కడ ఏమవుతుందంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తన కోసము తన యాజకుడై ఉండి, ప్రధాన యాజకుడై ఉండి తన పాపముల నిమిత్తం అక్కడ ఆయన ప్రాయచిత్త బలి ఇస్తున్నాడు. మరి పాప పరిహారార్థ బలులు అక్కడ అర్పణ చేస్తూ జరుగుతుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఏ మాత్రము కూడా మత్స అన్నది లేదు. ఒక్కటి కూడా అక్కడ మనకి ఏమి కూడా అసలు కనిపించదు. ఆయనలో పాపము అనేది లేనే లేదు. ఆయన పవిత్రుడు. మరి అంతేకాదు, ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అట్లాంటి ఆయన మన కోసం ఆయన పాపిగా మారి ఆ యొక్క కల్వరి శిలువలో సజీవ యాగముగా ఆయన ప్రాణాన్ని అర్పణ చేసుకోవడం జరిగింది. ఆయన ప్రాణాన్ని అర్పణ చేసుకున్నారు అంటే ఆయన ఏమీ ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే ఆయన చనిపోవడం కాదు. తనకిచ్చినటువంటి పని అంతా కూడా చక్కగా నిర్వర్తించడం వలన ఆయన విజయోత్సాహంతో కేక వేసి తన యొక్క మరి ఈ సమాప్తమైనది అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే తండ్రికి తన యొక్క ఆత్మని అప్పగించడము జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి 2000 సంవత్సరాల నుంచి మనకి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము కూడా ఇవన్నీ కూడా వింటూనే ఉన్నారు. అనేక మంది రక్షణలోకి రావడం జరుగుతుంది. మరి ఈ కాలంలో ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ఉంటున్నటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాము? మరి ప్రభువారి యొక్క మాటలు మనం వింటున్నామా, విలువ ఇస్తున్నామా, ఆయన నడిచినటువంటి బాటలో మనం నడుస్తున్నామా లేదా అన్నది మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. ఎందుకు ఆయన ఒక్క పాపము కూడా లేనటువంటి ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో ఎందుకు ప్రాణాన్ని అర్పించాడు అని ఒక్కసారి ఆలోచన చేస్తే మనలో కూడా ఆ యొక్క దొంగ ఏ విధంగా అయితే మార్పు చెందాడో అదే విధమైనటువంటి మార్పు మనలో కూడా రావాలి. వాక్యం విడిచిపెట్టడం అన్నది కాదు. వాక్యం విన్న తర్వాత, మాటలు విన్న తర్వాత వాటిని గురించి ఆలోచన చేసి వాటిని గురించి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనకి తెలియకోకుండానే దేవుని యొక్క ఆత్మ వలన మనము ఎంతగానో ఉజ్జీవించబడుతూ ఉంటాము, ఎంతగానో ప్రేరేపించబడుతూ ఉంటాము. మనము మన యొక్క పాపములన్నిట్లు కూడా ఒప్పుకొని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ప్రభు పాదాలను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు, ఆయన మనల్ని శిక్షించేటువంటి దేవుడు కానే కాదు. ఆయన యొక్క రక్షణ ఎంత గొప్పది అంటే అది మాటల్లో చెప్పలేనటువంటిది, అది ఎంతో ఉన్నతమైనటువంటిది. అది అనుభవించినటువంటి వారికే కానీ మిగతా వారికి ఎవరికి కూడా అది అర్థము కానే కాదు. అందుకనే అంటూ ఉంటారు అందరూ, ఎందుకు వారు అట్లాగా బాధపడిపోతూ ఉంటారు, ఎందుకు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు సంతోషిస్తూ ఉంటారు అనేసి ఇతరులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మనల్ని చూసినప్పుడు నిజమే వీరికి ఏమీ లేకపోయినా కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే వీరి యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు అని వారి ద్వారా మన దేవుడు ఘనపరచబడాలి. ఎందుకు అంటే ఆయన పాపి కాదు, ఆయన పాపాత్ముడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన మన కోసము మరి యొక్క కల్వరి శిలువలో సజీవ యాగంగా ఆయనకు ప్రాణాన్ని ఆయన అర్పణ చేసుకోవడం జరిగింది. మరి ఆయన చనిపోయినప్పుడు మనం గనక చూసుకుంటే అనేకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు నలుపైపోయాడు,
సూర్యుడు లేకోకుండా అయిపోయాడు. మరి అట్లాగే ఇంకా అన్నీ కూడా అనమాట. చంద్రుడు లేడు, చంద్రుడు రక్తవర్ణం అయిపోయాడు. ఆకాశం నుంచి ఆ యొక్క నక్షత్రాలన్నీ రాలి కింద పడుతూ ఉన్నాయి. అంత భయంకరమైనటువంటిది భూకంపం కలిగింది. అంతేకాకోకుండా మరి బండలు బ్రద్దలైపోయినాయి. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి తెర ఎప్పుడైతే పైనుంచి క్రిందికి చిరిగిపోయిందో, అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి మధ్య తెర చిరిగిపోయింది. దేవుడు తొలగించాడు. అంటే ప్రతి వారు కూడా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ప్రతి వారికి కూడా అవకాశము మన ప్రభు ద్వారానే కలిగింది. మనము ఎప్పుడైతే ఆ యొక్క ఇప్పుడు మనము ఎట్లా ఉన్నామన్నమాట, మనము దేవుడు మనల్ని ఆయన యొక్క రక్తం చేత మనల్ని ప్రతిష్ఠించాడు. ఆయన యొక్క రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరించడమే కాదు, తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ప్రతిష్ఠించాడు. ప్రతి వారిని కూడా ఆయన యాజకులుగా ఆయన ప్రతిష్ఠించాడు. కాబట్టి ఎట్లా ఉండాలన్నమాట, నిత్యము కూడా ఆయన యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మాటల్లో మరి పూర్తిగా విశ్వాసంతో నమ్మి ఆయన చేయి పట్టి నడిచినప్పుడు మనకి అనేకమైనటువంటి విజయాలు లభిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఆయన వేసినటువంటి కేక మరి బాధతో వేసినటువంటి కేక, కానీ తర్వాత వేసినటువంటి కేక కనుక చూసుకుంటే విజయోత్సాహంతో వేసినటువంటి కేక. మరి ఆత్మను అప్పగిస్తున్నానన్నప్పుడు చెప్పినప్పుడు ఆయన సంతోషంతో వేసినటువంటి కేక. మరి మనము ఏ విధంగా ఉంటున్నాము, మన యొక్క కేకలు ఏ విధంగా ఉంటున్నాయి, మనము దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నామో, ఏ విధంగా గణపరుస్తున్నాము అన్నది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. మన కష్టాలు మన బాధలు అనుకుంటూ మరి ఎల్లప్పుడూ కూడా బాధపడుకుంటూ విచారపడుకుంటూ పడి ఉన్న చోటనే పడి అక్కడే ఉంటే మనకి ఏమి కూడా రక్షణ అనేది కలగదు. మనము లేవాలి. ఎట్లా లేవాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము లేవాలి. ఆయన యొక్క మాట ద్వారా, ఈ యొక్క 7 మాటల్లో కూడా ఎంతో పరమార్థము మనకి దాగి ఉంది. ఆయన మరి ఆ మాటలు సెలవిచ్చినప్పుడు ఆ మాటలను బట్టి మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షించేటువంటి గొప్ప దేవుడు, మనల్ని కనికరించేటువంటి దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి మనము ఏ విషయం గురించి ఆలోచన చేయాలి, మన యొక్క రక్షణ గురించి మనము ఆలోచన చేయాలి. ప్రభువారు పలికినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి మనలో వచ్చేటువంటి మార్పు ఎంతో ముఖ్యమైనటువంటిది. మనం బాప్తీసం తీసుకున్నాము అంటే కాదు, మారు మనసు కలిగినటువంటి బాప్తీసం మనకి ఎంతో అవసరము. మరి ఆయన చనిపోయినప్పుడు జరిగినటువంటి విషయాలు కనుక చూసుకుంటే సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులుగా లేవడం జరిగింది. మనము కూడా అట్లాంటి అనుభూతిలోనికి రావాలి. మనము కూడా మన యొక్క పాపములన్నిట్లు కూడా మనం విడిచిపెట్టేసినప్పుడు మనం కూడా పరిశుద్ధుల కింద మారుతూ ఉంటాము. ప్రభువారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆధ్యాత్మికంగా ఎన్నో మరి మనకి అర్థాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనము ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడిగా జీవించి ఏ మాత్రము కూడా పాపము అంటకోకుండా ఆయన జీవించి ఉన్నాడు. అంటే మనకి ఆయన ఒక మాదిరికరంగా ఆయన జీవించి ఉన్నాడు. ఒక చెరువులో ఒక తామర పుష్పమే కనుక ఉందని చూస్తే ఆ తామర పుష్పము నీటిలోనే ఉంటుంది, పైన చక్కగా స్వచ్ఛమైనటువంటి నీటిలో ఉంటుంది. కానీ దాని కింద కనుక చూసుకుంటే దాని యొక్క రూటు, దాని యొక్క ఆ యొక్క ఉన్నటువంటిది అన్నీ కూడా వేళ్ళు అన్నీ కనుక చూసుకుంటే ఎక్కడ ఉంటాయంటే బురదలోనే ఉంటాయి, మట్టిలో ఉంటాయి. మట్టిలో బురదలో ఉన్నటువంటిది ఆ ఆకు మీద కానీ పువ్వు మీద కానీ ఎక్కడ ఒక్క చిన్న డాగు కానీ మచ్చ కానీ ఏమీ ఉండదు. ఆఖరికి నీటి చుక్క కూడా దాని మీద నిలబడదు. అంటే పాపము మనము కూడా అంటకోకుండా జీవించాలి. మైమరుపు మనం ధరించి ఎప్పుడైతే మనం ఉంటామో మనం తొడుక్కునేటువంటి అది ఎంతో విలువైనటువంటిది. వాక్యం ద్వారా మనము నిత్యము కూడా మనము శుద్ధీకరించుకోవాలి. అట్లాగే మన ప్రభువు చెప్తున్నటువంటి ప్రతి మాటని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బలులు అర్పించడానికి లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారము బలులు అర్పిస్తే మనము పరిశుద్ధులు అయిపోతాము అని కాదు. మనము అర్పించవలసింది ఏమిటి అనుకుంటే మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయనకి మన యొక్క హృదయాన్ని ఇచ్చామో అప్పుడే ఆయన మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు. విరిగి నలిగినటువంటి హృదయము ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి బలియాగము. ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. ఇంకా బలులు అర్పణలు చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగని మరి ఇంకా పాపంలోనే ఉంటున్నావేమో చాలామంది అనుకుంటారు. మరి ధర్మశాస్త్రాన్ని మనం పాటించక్కర్లేదు
ఇవ్వక్కర్లేదు కాబట్టి, బలు ఇవ్వక్కర్లేదు కాబట్టి 2000 సంవత్సరాల క్రితమే దేవుడి రక్తంలోనే మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన కడిగివేశాడు. కాబట్టి నేను ఇంకా దొంగగానే జీవిస్తాను, లేకపోతే ఇంకా వ్యభిచారిగానే ఉంటాను, లేదా అబద్ధకుడిగానే ఉంటాను, లేకపోతే నా జీవితాన్ని ఇట్లానే కొనసాగిస్తానంటే దేవుడు మన చెయ్యిని ఆయన విడిచిపెట్టేయడం జరుగుతుంటుంది. కాబట్టి దేవుని చెయ్యి మనము పట్టుకోవాలి అంటే మనము పరిశుద్ధులుగా మారాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా మారుతామో అప్పుడే ఆయన మనల్ని, మన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. అంతేకాదు ఆయన మనల్ని రక్షణలోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రపంచం అంతా కూడా ఈనాడు మరి ఈ యొక్క సిలువ మీద ప్రభు పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానం చేస్తూ అనేక రకాలుగా మరి కన్నీటితోటి విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి మరి పాప క్షమాపణ పొంది, అట్లే ఆయన మన కోసం ప్రాయశ్చిత్త బలిగా, ఆయన మన కోసం పాప పరిహారార్థ బలిగా తనకు తాను అర్పణ చేసుకున్నటువంటివి అన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మారు మనసు కలిగి ఆయనను వెంబడించినప్పుడు మనము మరి ఆ సిలువ వేయబడ్డటువంటి క్రీస్తును చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాపము వైపు అడుగులు వేయము. మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద మోపి మన యొక్క సిలువను మనం ఎత్తుకొని ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో అప్పుడే మనకు రక్షణ అనేది కలుగుతూ ఉంటుంది. అట్లాంటి రక్షణ మీరందరూ కూడా పొందాలి అనేసి నా యొక్క కోరిక. మరి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించునుగాక. మీకోసము నేను చిన్న ప్రార్థన చేస్తాను. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసయ్య, అవును ప్రభు, మరి నాయన సిలువలో మీరు పలికినటువంటి మాటలు ఎంతో అమూల్యమైనటువంటి మాటలు నాయన, ఎంతో శక్తి కలిగినటువంటి మాటలు నాయన, ఎంతో ప్రభావితం చేసేటువంటి మాటలు నాయన. ఒక మనిషిని ప్రభు మరి నాయన తనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపానంతా కూడా తీసివేసి నాయన ప్రభు మరి నాయన పరిశుద్ధునిగా మార్చేటువంటి మాటలు నాయన. నీ యొక్క రక్తం ద్వారా ప్రభు మరి నాయన మేమంతా కూడా కడగబడి ప్రభు మరి నాయన నీ యొక్క కుమారులుగా, నీ యొక్క కుమార్తెలుగా మమ్మల్ని మరి నాయన మీరు అభిషేకించినందుకు మీకు వందనాలు తండ్రి. మీరే ప్రభా మరి నాయన మా కోసం ప్రాయశ్చిత్తంగా బలిగా అర్పణ చేసుకున్నందుకు మీకు వందనాలు. మా యొక్క రక్షణ కోసం మీరు ఇచ్చినటువంటి ప్రభా మరి నాయన ఆ యొక్క అర్పణ ఎంతో అమూల్యమైనటువంటి తండ్రి. నాయన తండ్రి ప్రభా మరి నాయన తండ్రి అని పిలవడానికి కూడా మాకు అర్హత లేదు. అయినా కూడా ప్రభా మరి నాయన మమ్మల్ని క్షమించి మీ యొక్క కుమారులుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభా మరి నాయన నీ యొక్క ఆత్మను దయచేయండి తండ్రి. ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ప్రభా బిడ్డలను క్షమించి ప్రభా మరి నాయన నీ యొక్క బిడ్డలుగా స్వీకరించి వారికి రక్షణ దయచేయవలసిందిగా, వారికి ఉన్న ప్రతి బాధ నుంచి కూడా విముక్తి దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డకు కృమ్మరించబడునుగాక. ఆమేన్.